హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి మిక్సర్ వాల్ ఏ విధంగా ఫిట్టింగ్ చేయాలనో తెలుసుకుందాం. చాలామంది ప్లంబర్లు కొంతమంది తెలియక ఏ విధంగా పడితే ఆ విధంగా చేస్తున్నారు. ముందుగా మనం ఇంత మునుపు వాటర్ ఫిట్టింగ్ చేసుకున్నాం కదా, ఆ డమ్మీలు ఇప్పుకోవాలి. ఇది వచ్చేసి మిక్సర్ వాల్. దీన్ని ఓపెన్ చేసుకున్నాక మనకు దీంతో పాటు మిక్సర్ వాల్తో పాటు 2 ఆఫ్సెట్లు, దానికి సంబంధించిన బెండ్, ఇంకా దాని ప్లాంజీలు కానీ, ఇంకా డొప్ప ప్లాంజీలు అంటారు వాటిని, వాచర్లు కానీ, ఆ బెండ్ కానీ, ఇట్లాంటివన్నీ మనం చూసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఈ 2 వచ్చేసి ఆఫ్సెట్లు అంటారు. ఇది మనకి ఎంతవరకు వస్తుంది ఏంటని చెక్ చేసుకోవాలి ముందుగా, టైల్స్కి ఏ విధంగా వస్తుందో. ఇప్పుడు నేను ఒకసారి చెక్ చేసుకున్నాను ఆల్రెడీ, మళ్ళీ ఇంకొద్దాము చెక్ చేసుకుంటున్నాను నెప్పలు పెట్టుకొని. ఇది వచ్చేసి లోపల ఇంచున్నర ఎక్స్టెండ్ నెప్పలు పెట్టుకున్నా. ఆ నెప్పల నుంచి మనకి ఎంత కట్ అవుతుందో లేదో అని ఆ గ్యాప్ చూసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి కటింగ్ మిషన్ పేపర్ బ్లేడ్ అని అంటారు. ఈ పేపర్ బ్లేడ్ తోటి కట్ చేసుకోవాలి ఎక్కువ శాతం ఐరన్ వచ్చేది. ఇప్పుడు ఇది బిల్లా వైట్ సిమెంట్. ఈ బిల్లా వైట్ సిమెంట్ ఎందుకంటే ఈ టైల్స్ ఈ సైడ్ చుట్టూ ఎందుకు పెడతామంటే వాటర్ అనేది టైల్స్లో కిందికి వెళ్ళిపోకుండా. ఇప్పుడు నేను ఇందాక కట్ చేసుకున్న ఆఫ్సెట్లు ప్లస్ ఎక్స్చేంజ్ నెప్పర్లు అన్నిటికీ బిగించుకున్నా. నేను ఆల్రెడీ చెక్ చేసుకున్న తర్వాత ఇంక నేను కరెక్ట్గా బిగించుకోవడానికి టైటింగ్ చేస్తున్నా. మిక్సర్ వాల్ మనకి ఎంత సైజుకి ఎంత కరెక్ట్గా అంటే 7 ఇంచులకి కొంచెం ఎక్కువ ఉన్నది. ఇక్కడ కూడా మనం అదే కొలత చూసుకోవాలి. ఇప్పుడు నేను మంకీ పాన తీసుకొని మంకీ పానతోటి టైట్ చేసుకున్నాం. ఇప్పుడు మా దగ్గర ఉన్న మంకీ పానతోటి టైట్ చేసుకున్నాం. యాక్చువల్గా అయితే ఇది స్క్రూ పాన ఇట్లాంటితో కూడా టైట్ చేసుకొని, మా దగ్గర ప్రస్తుతం స్క్రూ పాన అనేది లేక మంకీ పానతో టైట్ చేస్తున్నాం. ఓకే, ఈ నెప్పలు అనేది కూడా కొంచెం సెట్ కావాలి. ఇంకా మనం ఇంకా దాన్ని మంచిగా టైల్స్కి ఆ ప్లాంజ్ అనేది మంచిగా కూర్చోవాలి. నెప్పలు అనేది కూడా మనకి వాటర్ అనేది వీటిలో చాలా మందికి పెట్టరాక వాటర్ లీకేజ్ అవుతుంటుంది. రెండు విధాలంగా ఇప్పుడు మనకి ఇందాక ఎంత సైజు ఉందో అదే విధంగా కొలుచుకోవాలి. ఆ సైజుని తగ్గట్టునే ఉంచుకుంటేనే మనకి ఆ మిక్సర్ వాల్ అనేది సెట్ అవుతుంది. ఈ లేవల్ బాట కూడా కరెక్ట్గా ఈక్వల్గా ఉందో లేదో చూసుకోవాలి. సరి సమానంగా లేవల్ బాట. ఓకే, ఇప్పుడు మనకి కావాల్సిన పరిమాణంలోకి వచ్చేసింది. ఒక లైట్గా లేవల్ బాట పెట్టి చూసుకున్నాం. ఇప్పుడు మనం దగ్గర ఉన్న టేప్తో సహాయంతో కొలుచుకున్నాం. ఇప్పుడు మిక్సర్ వాల్ అనేది కూడా సెట్ అవుతుందో కావట్లేదు ఒకసారి టెస్టింగ్ కోసం నార్మల్గా పెట్టి చూసుకోవాలి. ఇప్పుడు ఆ పై బెండ్ అనేది ఉంటుంది కదా, దాన్ని కూడా మనం చూసుకోవాలి కొలత ఏ విధంగా ఎంత వస్తుందని. ఈ ప్లాంజీ కూడా సెట్ చేసుకోవాలి. ఖచ్చితంగా టైల్స్కి ఆనుకొని కూర్చుంటేనే మిక్సర్ వాల్ అనేది చాలా మంచిగా కనిపిస్తుంది, అద్భుతంగా. లేకపోతే టైల్స్కి కొంచెం కూడా మనకి గ్యాప్ వచ్చిందనుకో, అది మనం ఎంత చేసినా కూడా వృధా. ఎందుకంటే ఎప్పుడు మిక్సర్ వాల్ ఈ బెండ్ సెట్ చేసుకోవాలి ముందుగా. మనం ఇప్పుడు బెండ్కు దానికి ఎంత లెవెల్ వస్తుందో కొలుచుకోవాలి. మనం ఇప్పుడు వచ్చేసి 4 ఇంచులు వస్తుంది, ఇటు పక్క 4 ఇంచులు కట్ చేసుకోవాలి. కరెక్ట్గా మనకు ఆ బెండ్ నుంచి కొలత, ఆ కొలత అనేది మనం సెట్ చేసుకుంటేనే కరెక్ట్ సైజ్ వస్తుంది. మళ్ళీ ఎక్కువ తక్కువ కట్ చేసుకున్నాం అనుకో రాదు. ఇప్పుడు ఆ మిక్సర్ వాల్ బెండ్కి అటుపక్క వాచర్ ఇటుపక్క వాచర్ పెట్టుకొని మనం ఎక్కించుకోవాలి. ఓకే, ఇప్పుడు మొత్తం సెట్టింగ్ అయిపోయింది. ఇప్పుడు ముందుగా ప్లాంజీలు అనేది మనం టైట్ చేసుకోవాలి. టైట్ చేసుకున్నాక
మిక్సర్ వాల్ తీసుకొని దాంట్లో ఉన్న వాచర్లు కరెక్ట్గా కూర్చోబెట్టాలి. మిక్సర్ వాల్ వాచర్ సరిగా కూర్చోలేదనుకో మిక్సర్ వాల్ లీక్ అయిపోతుంటుంది, వాటర్ అనేది లీక్ అవుతుంటుంది. ఆ తర్వాత మనం పై బెండ్ కూడా సెట్ చేసుకొని ముందుగా బెండే సెట్ చేసుకోవాలి. చాలా మటుకు తెలియక ప్లంబర్లు ఏం చేస్తారంటే కింద సెట్ చేసుకుని బెండ్ సెట్ చేసుకున్నాను కానీ అది అంత ఈజీగా సెట్ కాదు, చాలా టైట్గా అయింది. అందుకే ముందుగా బెండ్ సెట్ చేసుకున్న తర్వాతనే ఆ పక్క నట్లు టైట్ చేసుకోవాలి. ఆ విధంగా టైట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి అంత పెద్ద బెండ్కి అంత ఇబ్బంది ఏం రాదు. చాలామంది తెలియక ముందు నట్లు టైట్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత బెండ్ పెడుతుంటారు. మిక్సర్ వాళ్ళకి ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ముందు బెండ్ సెట్ అయినాకనే మిక్సర్ వాళ్ళకి ఆ పైన షవర్ దానికి సెట్ అయిన తర్వాతనే కింద నట్లు బోల్ట్స్ అనేది టైట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం టైట్ చేసుకుంటున్నాం. ఈ విధంగా టైట్ చేసుకున్నాక ఒకసారి మనం మామూలుగా మనకు మంచిగా అనిపిస్తే ఓకే, ఈ విధంగా టైట్ చేసుకోవాలి. కింది నట్టు కానీ పైనట్టు కానీ, ఎందుకంటే అది ఇక్కడ మన షవర్కి వెళ్ళేది ఈ బెండు ద్వారా షవర్కి వెళ్తుంది వాటర్. ఓకే, ఇప్పుడు మన మొత్తం మిక్సర్ వాల్ మొత్తం ఫిట్టింగ్ అయిపోయింది. ఒకసారి మనం పైన అక్కడ గేట్ వాల్ ఆన్ చేసుకుంటే వాటర్ వచ్చేస్తాయి. ఇప్పుడు మావాడు వెళ్ళిన గేట్ వాల్ ఆన్ చేయడానికి. ఓకే, చూడండి మంచిగా ఎంత అద్భుతంగా పోస్తున్నాయి వాటర్ అనేది. మిక్సర్ వాల్ అనేది కూడా చాలామంది చాలా తక్కువ క్వాలిటీ తెస్తారు, అంటే రేట్ తక్కువ ధరకలే. ఎంత రేట్ ఎక్కువ పెట్టుకుంటే అంత హెవీది తెచ్చుకుంటేనే కంపెనీ అనేది కూడా మంచి కంపెనీ తెచ్చుకోవాలి. హెవీ మిక్సర్ వాల్ తెచ్చుకుంటే